తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉన్నది. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ఇంటి నుంచి పెద్దల ద్వారా శుభవార్తను వింటారు. పిల్లల ద్వారా సంతోషాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు మధ్యమ స్థాయిగా ఉన్నది. ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర బంధువుల నుంచి శుభవార్తను వింటారు. తులారాశి వారు ఈరోజు అమ్మవారు దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించండి. దూర బంధువుల నుంచి శుభవార్త వింటారు. మిత్రుల ద్వారా మధ్యమ స్థాయి సహాయ సహకారాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో కొంత కలిసి వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు హనుమత్ ద్వాదశ నామాలు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. రుణ బాధలు కూడా కొంత తగ్గే అవకాశం ఉన్నాయి. నూతన పనులు ప్రారంభించేందుకు మీరు తొందర పడకుండా ప్రశాంతంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఎందుకంటే కొంత మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనస్సు రాశి వారు మిత్రుల ద్వారా మధ్యమ స్థాయిలో సహకారాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి కూడా ఈరోజు కొంత తగ్గుతూ ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి. ధనస్సు రాశి వారు ముఖ్యంగా ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధన చేసిన లేదా లక్ష్మీ అష్టకాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.